ఎక్కడా లేని విధంగా రూపాయి ఖర్చు పెడితే అందులో 43 పైసలు సంక్షేమానికి కేటాయిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశం మొత్తంలో అత్యధిక మొత్తం పేదవారి కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటూ, ఇలాంటి ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేస్తూ, అవకాశవాద పొత్తులు పెట్టుకుంటూ, ఇన్ని రోజులు ఒకరితో ఒకరు తలపడ్డవారు, ఇన్ని రోజులు ఒకరి మీద ఒకరు కత్తులు చూసుకున్నవారు, వారిద్దరూ ఒకటై తాటి వెంకటేశ్వర్లు గారిని ఓడగొడతారంట. ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ కారణం చేత, ఏం తప్పు చేశాం మనం? ఈ ప్రభుత్వం గాని, ఈ రాష్ట్రం గాని, ఈ పార్టీ గాని ఏం తప్పు చేసిందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేయడం తప్ప, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా, భారతదేశ ప్రధానమంత్రి అయినా ఎవరనేది చూడకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా పోరాటం చేయడమే మనం చేసిన తప్ప, ఏంది మనం చేసిన తప్పు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రాంతంలో 100 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టడం తప్ప, ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకురావడం కూడా తప్ప, ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు తీసుకురావడం తప్ప, ప్రతి ఊళ్ళో ఉండే చెరువుని, కుంటని బాగు చేస్తూ మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం తీసుకురావడం తప్ప ఏంటి మనం చేసిన తప్పని అడుగుతా ఉన్నాం. ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఒక్క మాట మాత్రం దయచేసి అశ్వారావుపేటలోని అన్నదమ్ములు, అక్క చెల్లెలు జాగ్రత్తగా వినాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు డిసెంబర్ 7 నాడు జరిగే ఎన్నిక ఒక తాటి గారిని ఎమ్మెల్యేని చేయడానికి మాత్రమే జరుగుతున్న ఎన్నిక కాదు. మీరు మళ్ళీ ఓట్లేస్తే మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా మంచి మెజారిటీతో ఆయన ఎమ్మెల్యే అవుతాడు. కానీ దానికోసం మాత్రమే జరుగుతున్న ఎన్నిక కాదు. ఈ ఎన్నికల్లో మన మీద పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి ఆయన ఏమడుగుతున్నాడు? మిమ్మల్ని మీ ఓట్లతో, మీ వేలుతో మీ కంటినే పొడుచుకోమంటా ఉన్నాడు. ఏ చంద్రబాబు నాయుడు గారైతే సీతారామ ప్రాజెక్టు వద్దంటున్నారో, ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు వద్దంటున్నారో, ఆ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఏమని చెప్పినట్టు అవుతుంది? అశ్వారావుపేట ప్రజలు మాకు నీళ్ళొద్దు, కన్నీళ్లే కావాలని చెప్పినట్టు అవుదా? ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. తెలంగాణ రైతులు తమ మరణ శాసనం తామే రాసుకుంటారా? తమ వేలుతో తమే కంటినే పొడుచుకుంటారా? తమ నోట్లో తామే మట్టి కొట్టుకుంటారా అని తేల్చుకునే ఎన్నిక తప్ప కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలను చేసే చిల్లర మల్లర ఎన్నిక కాదు. తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు తమ తలరాతలు తామే రాచుకోబోయే ఎన్నిక డిసెంబర్ 7 నాడు జరగబోతుందనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న ఈ మధ్యన నేను సినిమా చూశాను, రంగస్థలం అనే సినిమా. ఆ సినిమాలో మీరందరూ చూసారా? సంతోషం. ఆ సినిమాలో పాట ఉంది, ఈ గట్టును ఉంటావా నాగన్న, ఆ గట్టును ఉంటావా అని. నేను ఈ రోజు అశ్వారావుపేటలోని నాగన్నలు, వెంకన్నలు, రాజన్నలు, ఇక్కడ ఉండే అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ములు అందరిని అడుగుతా ఉన్నా, ఏ గట్టున ఉందామో తేల్చుకోమని కోరుతా ఉన్నా. ఈ గట్టునేమో 24 గంటల కరెంటు తెచ్చిన తాటి గారు ఉన్నారు. ఆ గట్టునేమో కరెంట్ అడిగితే కాల్చి చంపిన తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఏ గట్టునుందాం ఆలోచించండి. ఈ గట్టున వ్యవసాయాన్ని పండుగ చేస్తానంటున్న తాటి గారు ఉన్నారు. మరి ఈ గట్టున వ్యవసాయం దండుగా మానేయండి అన్న తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఎవరు కావాలో ఆలోచించండి. ఆలోచించి ఓటేయండి తప్ప ఆషామాషిగా ఓటేయొద్దు. పొరపాటును ఒక తప్పు చేస్తే మళ్ళీ 5 ఏళ్లు దిద్దుకోలేని తప్పు అవుతుంది. తెలంగాణ మళ్ళీ ఒక 50 ఏళ్లు వెనక్కిపోయే ప్రమాదం ఉంది. కరెంట్ ఇవ్వక, నీరివ్వక, తాగునీరివ్వక, సాగునీరివ్వక సతాయించిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు రెండింటినీ మళ్ళీ పొరపాటును సమర్థిస్తే కష్టపడి సాధించుకున్న తెలంగాణ 50 ఏళ్లు వెనక్కిపోయే ప్రమాదం ఉంది. అన్న ఒక 4-5 చిన్న చిన్న విషయాలు చెప్పారు. డిగ్రీ కాలేజ్ కావాలన్నారు, ఇక్కడ కొన్ని ఆఫీసులు కావాలి అశ్వారావుపేటలో అన్నారు. నేను మీ అందరికి ఇచ్చే మాట ఒకటే, ఆయన్ని బ్రహ్మాండంగా కారులో జోరుగా షికారుకు పంపండి, హైదరాబాద్ దాకా పంపండి, అన్ని కూడా చేసి పెట్టే బాధ్యత నాది, తుమ్మల గారిది, ఎంపీ గారిది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళం, 10-20 కోట్లతో కాలేజీ పెట్టలే వాళ్ళు, పెద్ద పని. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది, ఈ మారుమూల గిరిజన ప్రాంతం మిమ్మల్ని అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత, ఈ ప్రాంతంలోని రైతులందరి రుణం తీర్చుకుంటూ మీ పాదాలకి గోదావరి జలాలతో తడిపి మీ రుణం తీర్చుకునే బాధ్యత కూడా టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా మన అభ్యర్థిని పెద్ద మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపాలని చెప్పి కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం ఏ గుర్తు ఉన్నది ఏమంటున్నది? ఒకసారి కారు గుర్తు కోటేసి వాళ్ళందరూ చేయలేబట్టి కారు గట్టిగా అన్ని పిడికిళ్ళు ఒకసారి సరిపోదు, 2 చేయాలి కావాలి. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.
అన్న మంత్రి గారు ఒక్క నిమిషం.